నేను చెప్తాను 1వ శ్లోకం గురించి. రాగద్వేషాది రహితులు విద్వాంసులు అగువారు దేనిని నిత్యము సేవింతురో, హృదయమను ఆత్మకు ఏది సత్య కర్తవ్యమని తెలియనో ఆ ధర్మమే మాననీయమును కరణీయము. అవి మనుష్యులు సదా ధ్యానముంచవలను. అనగా రాగద్వేషము అంటే ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషము, ఇటువంటివి లేని వాళ్ళు, పక్షపాతము లేని వాళ్ళు విద్వాంసులు అయినటువంటి వారు, అంటే విద్వాంసులు జ్ఞానులైనటువంటి వారు దేనిని నిత్యము సేవింతురో, హృదయము అను ఆత్మకు ఏది సత్య కర్తవ్యమని తెలియనో, మన మనస్సులో ఏది సత్యము, ఏది మంచిది అని తెలుసుకున్నప్పుడు దానిని, అదే ఆ ధర్మమే అందరికీ కూడా మాననీయము, అనగా అదియే ఆచరణీయము అని మనుష్యులు సదా ధ్యానం ఉంచవలెను. వాటి మీద మనస్సు ఎప్పటికీ శ్రద్ధ పెట్టవలెను అని. ఈ ప్రపంచమందు అత్యంత కామాత్మత కానీ నిష్కామత కానీ శ్రేష్టము కాదు. 2వ శ్లోకం. అంటే ఈ ప్రపంచములో అత్యంత కోర్కెలు కలిగి ఉండటం కానీ, ఏ విధమైనటువంటి కోర్కెలు లేకుండా ఉండటం కానీ శ్రేష్టము కాదు, తప్పు అని చెబుతున్నాడు. ఏలైనా వేదార్థ జ్ఞానము, వేదోక్త కర్మములు అన్నియు కామము చేతనే సిద్ధించుచున్నవి. కామము అనగా కోరికలు, అవి ఏ కోరికలైనా కావచ్చు. అంటే కోరిక లేకుండా యజ్ఞము చేయండి అంటారు, కోరిక లేకుండా ధ్యానము చేయండి, నిష్కామ కర్మము, నిష్కామ ఈ కోరికలు లేకుండా సకామ కర్మలు అని ఇలా అంటూ ఉంటారు. అయితే నిష్కామ కర్మలు అనబడేటివి ఏవి అంటే, ఏ కోరిక లేకుండా యజ్ఞము చేసేది నిష్కామ కర్మం. ఎందుకు అనబడుతుంది ఇది అంటే, ఇందులో మనం వేసేటువంటి ధనము, ఖర్చు పెట్టేటటువంటి ధనమంతయు కూడా ఏ విధమైన ఫలము ఆశించి వేస్తాము, ఏ విధమైన ఫలము కోరము. అది వేస్తే ఇది వస్తుంది అని ఎప్పుడన్నా ఆలోచించామా? ఎప్పుడు ఆలోచించము. ఎందుకనగా ఇది లోకం ఉపకారం చేస్తుంది, లోకానికి మంచి చేస్తుంది